వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి ఎంపీ బాలశౌరి గారు కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. నీ గురించి ఎవరికి తెలియదు జగన్ అంటూనే జగన్ గుట్టును కూడా బయట పెట్టేశారు బాలశౌరి గారు. అసలు ఏం చెప్పారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీ అందరికి కూడా అర్థమైపోతుంది. అయితే నేడు వందల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సిద్ధం అనే ఒక ప్రోగ్రామ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే జగన్ హోర్డింగులకు 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు. అంటే ఏవైతే అంటే సిద్ధం అనే ప్రోగ్రాంకి సంబంధించి ఆయన ఏదైతే పబ్లిక్ మీటింగ్స్ చేస్తున్నారో దానికి సంబంధించి కూడా చేస్తున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ వ్యయంతో చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజాధనం అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పారిపోవడానికి సిద్ధంగా ఉండు, నువ్వు సిద్ధంగా అంటే సిద్ధం ప్రోగ్రాంకు చేస్తున్నారు కాబట్టి నువ్వు పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉండు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. దేవుడు ఉన్నాడు అంటున్నావు, నిజంగా నీ ఒక్కరికే కాదు, షర్మిలకు అలాగే సునీతకి మా అందరికి కూడా దేవుడు ఉంటాడు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా కూడా డైరెక్ట్ గా కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది. అయితే పాదయాత్రలో నోటుకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇచ్చి ఇప్పుడు వాటిని తొంగలో దొగుతున్నావు అనే విషయాన్ని కూడా చాలా బలంగా స్పష్టంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని నువ్వు ఓట్లు అడగడానికి వెళ్తావు జగన్ అంటూ కూడా ఆయన అన్నారనేసి కూడా చెప్తున్నారు. అయితే మచిలీపట్నం ఎంపీగా మచిలీపట్నం ఎంపీ అయినటువంటి వల్లభనేని బాలశౌరి ఈ విషయాన్ని అయితే నిలదీశారు. ఆయన మనకు నిన్న జనసేనలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో వేలాది మంది అనుచరులతో కలిసి ఆయన జనసేనలో చేరినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే అనంతరం ఆయన బాలశౌరి గారు మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలిని కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను కూడా ఆయన నిలదీశారు. అంటే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఆయన పార్టీలో సీట్ ఇవ్వలేదేమో, లేకపోతే పార్టీ నుండి ఆయనకి ఈసారి ఎటువంటి అంటే పార్టీలో గెలిచిన తర్వాత ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడాలని కొంతమందికి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఎందుకు పార్టీ ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయనే ముందు ఎందుకు పార్టీ మారుతారు, దీనికి సంబంధించి కూడా మరో వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అందులో పక్కగా ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను, అది కూడా మీకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది. జగన్ నీ గురించి మొత్తం నాకు తెలుసు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మీరు చెప్పే మాటలు వింటుంటే ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అంటూ కూడా ఆయన ఎద్దేవి చేస్తున్నాం. ఎన్నికల సభల్లో అసలు అబద్ధాలు చెప్పను అంటూనే ఉంటావు, అదే మీరు చేసేటువంటి పెద్ద అబద్ధము. అంటే ఎన్నికలు ప్రచార సందర్భాల్లో ఆయన నేను అసలు అబద్ధాలు చెప్పను అనేసి ఏదైతే చెప్తూ ఉంటాడో ఆ అబద్ధాలు చెప్పను అనేదే పెద్ద అబద్ధం అన్నట్టుగా కూడా ఈయన చెప్పుకొస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందనేసి నువ్వే చెప్పావు. రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు కూడా మాకు ఆనాడు రాజధాని పేరు చెప్పి ఓట్లు అడిగామనేసి కూడా అడుగుతున్నారు ప్రజలు కూడా. అలాగే ప్రజాప్రతినిధులు కార్యకర్తలందరూ కూడా అసలు గుంటూరు విజయవాడ మధ్యలోనే రాజధాని ఉంటుందనే ఏదైతే ఆనాడు నువ్వు చెప్పావో అదే విధంగా కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అడుగుతున్నారు. కానీ ఈరోజు 3 రాజధానులు అంటున్నావు. ఆనాడు నువ్వు ఒప్పుకున్నటువంటి అమరావతి రాజధాని ఈనాడు ఎందుకు నువ్వు 3 రాజధానులు అంటూ కూడా అభివృద్ధి 3 చోట్ల సమానంగా జరగాలి ఏదో ఇలాంటివన్నీ చేస్తున్న ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక్క స్టేట్కి కావచ్చు, ఒక కంట్రీకి కావచ్చు ఈ విధంగా ఎప్పుడు చూడాలి అన్ని రాజధానులు. కానీ కొత్తగా ఉంటుంది. అంటే నలుగురికి నచ్చినది నాకు అసలు నచ్చదు అనే వ్యవహార శైలిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో తెలియదు. కానీ ఇక్కడ 3 రాజధానులు వ్యవహారం అంటే 3 రాజధానులు అలా కాకుండా ఆయన ఆనాడు మాత్రం రాజధాని పేరు చెప్పి ఓట్లు అడిగిన సంగతి కూడా ఆయన గుర్తు చేశారు. మీ మాటలు నమ్మినందుకే మమ్మల్ని మేము అబాస్ పాలు కూడా చేసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు నువ్వు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు నేటికి మేము నెరవేర్చలేక మా నియోజకవర్గ ప్రజలకు మేము మొహం చూపించుకోలేక మేము అయిపోయామన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రజలంతా ఏం చేయాలి అనే దానికి సంబంధించి మీ ప్రభుత్వం చేసినటువంటి పనులకు ఇక మీ ప్రభుత్వంలో ఎవరైతే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయి అంటే కొంతమంది రోడ్లు టెండర్ వేస్తూ ఉంటారు, కొంతమంది
గవర్నమెంట్కి సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి కూడా టెండర్స్ వేస్తూ ఉంటారు. అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేశారు. అందులో నిధులు రాక కొంతమంది టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుగానే ముందుకు రాలేదని కూడా అటువంటి దుస్థితి కూడా కల్పించావు. అంటే ఎవరైనా టెండర్లు వేస్తే అసలు ఆ టెండర్లు వేసి వాళ్ళు మాకు టెండర్ ఇవ్వండి అని అడిగే దానికి కూడా ఎవరు అసలు లేకుండా పోయారంటే, ఎందుకంటే ఆల్రెడీ టెండర్స్ అంటే ఎవరైతే టెండర్స్ వేసి పనులు చేసి ఉంటారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించలేదనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ముందుగానే నువ్వు ఇప్పుడు టెండర్స్ పిలిస్తే కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే 2004 నుండి 2009 వరకు కూడా ఏం జరిగిందో మొత్తం మనకు తెలుసు. అలాగే పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. 2019, 2024 వరకు కూడా తెలిసిన విషయాలు ఏవి అంటే తెలియని విషయాలు ఏవి కూడా లేవు. అయితే నేను క్రమశిక్షణ ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని అంటూ కూడా బాలశౌరి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బందర్ పోర్టుకు ఎంత కృషి చేశాము అనేది కూడా, బందర్ పోర్టును అన్ని విధాలా కూడా కృషి చేసాము, దానికి సంబంధించి పనులు చేశాము, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చాము. గుడివాడ టౌన్ రైల్వే గేటు విషయానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పనికిరాదంటే రాష్ట్ర ప్రభుత్వం పనికాదనేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించి భూసేకరణతో సహా 325 కోట్ల నిధులను కూడా మంజూరు చేయించాను. ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా నా బోర్డు ద్వారా కూడా 125 కోట్ల మంజూరు చేయించాను. కానీ మన ప్రభుత్వం టెండర్లు పిలిస్తే గుత్తేదారులకు ఎవరు కూడా రాలేదు. అంటే ఇక్కడ బిల్లులు ఇస్తా ఉంటే గతంలో ఎవరైతే టెండర్స్ వేసి పనులు చేస్తుంటారో వాళ్ళకి బిల్లులు ఇచ్చి ఉంటే ఇప్పుడు కూడా మనం టెండర్స్ వేసి మనం ఏదైనా బిల్లు పెడితే ఆటోమేటిక్గా మనకు వచ్చేది. అటువంటిప్పుడు ఏంటంటే గతంలో చేసిన వాళ్ళకి బిల్లులు లేదు, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసి మనం ఏదైనా వర్క్ చేస్తే దానికి బిల్లులు ఇస్తారని కూడా గ్యారంటీ లేదు అన్న చందాన కూడా ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుత వైసీపీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పుకోవచ్చు. అందుకే పూర్తి చేయలేకపోయాం అనేసి కూడా ఆయన చెప్తున్నారు. జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్నీ కూడా పూర్తి చేసుకుందాం. ఈ పార్టీలు ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఈ రెండు పార్టీల కలయికతో ఈసారి ప్రభుత్వం కూటమి ఏర్పడుతుంది. కాబట్టి ఈసారి ఏవైతే పూర్తి చేయలేదో ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మన తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రాగానే మనం పూర్తి చేద్దాం. అలాగే పోలవరం పైన కూడా పవన్కు ఉన్నటువంటి శ్రద్ధను కూడా చూసి ఆయన వెంట నేను నడవాలనుకున్నాను. ఆయన రాష్ట్రం కోసం ఆలోచించే మనిషికి అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక కౌలు రైతులకు సొంతంగా ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఎందుకంటే సొంత ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన హీరోగా చేసినటువంటి రెమ్యునరేషన్ వచ్చినటువంటి డబ్బుల్ని, పార్టీ డబ్బులు కూడా కాదు, ఆయన హీరోగా చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి రెమ్యునరేషన్ డబ్బులు మాత్రమే కౌలు రైతులకు కూడా ఆర్థికంగా సహాయం చేశారు. రైతులను ఆదుకున్నారు సొంత డబ్బులు ఇచ్చి. ఈ రోజుల్లో సొంత డబ్బులు ఇచ్చి ఆ విధంగా ఎవరైతే చేయరు, ఏదన్నా కొన్ని పర్యావరణ విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే కొంతమంది ప్రముఖులు వ్యాపారవేత్తలు స్పందించి డొనేట్ చేస్తూ ఉంటారు ప్రభుత్వాలకి. కానీ ఇక్కడ ఈయన ఒక రాజకీయ పార్టీలో ఉండి ఎప్పుడు కూడా వాళ్ళు సొంత డబ్బులు ఇవ్వరు, ఏదో ఒక రకంగా కూడా ఫండింగ్ చేస్తూ ఉంటారు. దాని మీద అదే సీఎం రిలీఫ్ ఫండ్ను లేకపోతే ఆ పార్టీ ఫండ్ కిందనో పనులు చేయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సొంత డబ్బులు కూడా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. పవన్ చొరవతోనే ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం ఆసుపత్రి కూడా నిర్మించారు. ఎందుకంటే ఉద్దానం కిడ్నీ సమస్య ఎంత పెద్దదో, అసలు ఎన్ని సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ సమస్యను కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పట్టించుకోలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గొంతు విప్పి ఆ సమస్యను ప్రజల్లోకి అటు ప్రభుత్వం మీద ప్రశ్నించారో అప్పటి నుండి కూడా అది కొంత విముక్తి కలిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ప్రజలే కాదు రాజకీయ నాయకులు అటు ప్రతిపక్షాలు కూడా ఏమనుకుంటున్నాయి వైసీపీ ప్రభుత్వం పైన, అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారు అని కనుక మనం చూసినట్లయితే రానున్న 2 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఆ పార్టీ నుండి కూడా మనందరికి కూడా విముక్తి లభిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే పనిచేయాలనేసి కూడా పార్టీ కార్యకర్తలకు జనసేన జేఏసీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆయన కూడా పిలుపునిచ్చారు. ఇక విభజన సమయంలో రాష్ట్ర ఎంపీలు
అసమర్థన ఏదైతే అసమర్థత వల్లే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా రాలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఈయన కూడా ఒక ఎంపీనే కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు అవి 100% మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ఆర్థిక సహాయం కావచ్చు, ప్రత్యేక హోదానా ప్యాకేజా ఏదో ఆ 2 రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండాంట్లో కూడా ఏ రకంగానూ అక్కడ రాలేదు. అటువంటి తరుణంలో నేను కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురావాలని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించిన విధానానికి నేను నిజంగా ఇక్కడ 100% నేను ఈ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం అది కూడా అని చెప్పుకొచ్చారు. బాలశౌరి పునాది కావాలి, రాష్ట్రానికి న్యాయం చేయడానికి కేంద్రంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కొనసాగిస్తూనే ఉంటామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో అటు మనోహర్ గారు కూడా వెల్లడించారు. ఏది ఏమైనా ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా టెండర్స్ ఎవరైతే గతంలో వర్క్స్ చేసి ఉంటారో వాళ్ళందరికీ బిల్లులు వచ్చాయా లేదో మీరు మీ అభిప్రాయం కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే ఆయన అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమమే అభివృద్ధి అనుకుంటున్నారు. ఎక్కడ కూడా నగదు ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి ప్రజలకు ఎందుకు ఇవ్వాలి అంటే రాబోయే మరో 5 ఏళ్లలో అంటే నేనే 30 సంవత్సరాలుగా నేను సీఎంగానే ఉంటాననేసి కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పినట్టుగా కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఆ పార్టీలో ఉండి బయట వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇంత కాన్ఫిడెంట్, అందులో కాకుండా 175కు 175 స్థానాల్లో మేము గెలుపొందుతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ వర్గాల్లోనే కొంత చర్చనీయాంశంగా మారింది. ఏంటి 175కు 170 స్థానాల్లో వచ్చేస్తానంటూ కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అనే దానికి సంబంధించి కూడా కొంత మేధావ వర్గం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎందుకు లేదు దొంగ ఓట్లను నమోదు చేసుకొని దొంగ ఓట్లను లేదా మన ప్రతిపక్ష అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లను తీసేసినప్పుడు ఆటోమేటిక్గా దొంగ ఓట్లను వేయించుకోవచ్చు, లేదా అధికార పార్టీని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూడా రానున్న ఎన్నికల్లో కూడా గెలిచేటువంటి అవకాశం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే కీడించు మేలించు అంటూ ఉంటారు కదా, ఆ విధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా 175కు 170 స్థానాల్లో గెలుపొందాలి అని ఏదైతే అనుకొని ఆ విధంగా ముందుకు వెళ్తున్నారో అందులో మంచిగాను వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, చెడుగాను వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రజలు గుర్తించుకోవాలి అభివృద్ధి ఏది, మన పిల్లల భవిష్యత్తు ఏది, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పటికీ చాలా వీడియోలో కూడా చెప్పుకున్నాం, వాటిని కూడా మీరు చూడొచ్చు. కాబట్టి ఏది ఏమైనా బాలశౌరి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కూడా ఆయన తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది, విమర్శలు చేశారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈయన బాలశౌరి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన జనసేనలో చేరడం పైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.